అత్యంత మధురం. కొంచెం భక్తి కలిగిన వాడు ఆనందంతో ఆ నామాలు ఎన్ని మార్లు అంటాడు. శ్రీ రాజరాజేశ్వరి, ఆ మాటే చాలా విశేషమైన నామం అండి. రాజేశ్వరి అనకుండా రాజరాజేశ్వరి అన్నారు. దీనికి అనేక రకాల అర్థాలు ఉన్నాయి. రాజరాజేశ్వరి, రాజ్యదాయిని, రాజ్యవల్లభ, రాజకృప, రాజపీఠ నివేశిత నిజాశ్రిత అంటున్నాం కదా. అమ్మవారి పూర్ణ విద్య పేరు రాజరాజేశ్వరి. శ్రీ విద్యలు కూడా క్రమక్రమంగా ఎదగాలి కదా. ఆ పరిపూర్ణ విద్య పేరు రాజరాజేశ్వరి. ఎందుకు ఆ పేరు పెట్టారు అనేది తెలియాలి కదా. అందుకే పేరు లేదు ఊరికినే వాడకుండా అర్థం తెలుసుకోవాలి. అర్థం తెలిస్తే ఎంత శక్తి కలిగిందా నా హిందూ మతం అని మరింత ప్రేమ పెరుగుతుంది. ఇక్కడ అర్థం తెలుసుకోవాలి. రాజ ఈశ్వరి అంటే రాజులకు రాజులైన వారికి ఆవిడ ఈశ్వరి. ఈశ్వరి అంటే నియామకురాలు, పాలకురాలు, మించిన వాళ్ళు లేరు. ఎవరికి ఆవిడ ఈశ్వరి? రాజులకి ఈశ్వరి. రాజులంటే ఎవరు చేసుకున్నాం? అసలు రాజు అంటే ఏంటి అది తెలియాలి. రాజు అంటే కింగ్ అండి అని అర్థం చెప్పను కాదు. రాజశబ్దానికి అర్థం ఏంటి? రంజకత్వాత్ రాజా, ప్రకాశకత్వాత్ రాజా, ప్రకాశించువాడు అని అర్థం. ఇక్కడ ఆనందింపజేయవారు, పాలించువారు ఇన్ని అర్థం. బాగా వెలిగిపోతున్నవి ఏవైతే ఉన్నాయో వాటికి వెలుగునిచ్చే కొన్ని ఉన్నాయి. మన సూర్యచంద్రులు చూస్తూ ఉంటాం, వాళ్ళ వల్ల మనకు వెలుగులు వస్తున్నాం అనుకుంటున్నాం. కానీ సూర్యచంద్రులకు కూడా వెలుగిచ్చేవాడు జ్యోతిషామపియ జ్యోతి. కనుక మనందరినీ వెలుగులిచ్చేటటువంటి వాటికి వెలుగులిచ్చేవారు సూర్యచంద్రులు అయితే వాళ్ళకు కూడా వెలుగునిచ్చేవారు దేవతలు. ఆ దేవతలకు కూడా వెలుగునిచ్చే తల్లి ఎవరు? వాడు రాజ ఈశ్వరి, రాజేశ్వరి అన్నారు. ఇక్కడ ప్రకాశించే వాటిని ప్రకాశింపజేసేవారు ఎవరున్నారో వారిని కూడా ప్రకాశింపజేసే తల్లి కనుక రాజరాజేశ్వరి అని చెప్పడం విశేషం. అంతేకాదు, రాజులు అంటే దేవతలు. దేవతలకు కూడా పాలకులైన వాడు ముగ్గురు ఉన్నారు, బ్రహ్మ, విష్ణు, రుద్రులు. వాళ్ళని రాజులు అంటారు. అమ్మవారు ఈ రాజులైన దేవతలకి రాజులైన బ్రహ్మ, విష్ణు, రుద్రులకు కూడా నియామకురాలు కనుక రాజ ఈశ్వరి, రాజరాజేశ్వరి అన్నారు. ఎందుకంటే దేవతలందరూ ఎప్పుడు కూడా గౌరవించేది ముగ్గురిని, బ్రహ్మ, విష్ణు, రుద్రుని. వాళ్ళని కూడా ఆయా స్థానాల్లో పెట్టిన తల్లి. అది బ్రహ్మ యందు సృష్టి చేసే శక్తి, విష్ణువు యందు స్థితికారక శక్తి, రుద్రుని యందు లయకారక శక్తి. ఇప్పుడు మూడింటిలో మానకుండా ఒక పదం వచ్చింది, జాగ్రత్త విన్నారా? సృష్టి చేసే శక్తి, స్థితి చేసే శక్తి, లయ చేసే శక్తి. ఎన్ని ఉన్నాయి శక్తులు? శక్తి ఒకటే, మూడు రకాలుగా వ్యక్తం అవుతుంది ఇక్కడ. అలా మూడు రకాలుగా వ్యక్తుంది ఆవిడే కదా. కనుక బ్రహ్మ, విష్ణు, రుద్రాదులకి లోబడి ఉంటారు దేవతలు. కనుక దేవతలు రాజులైతే వాళ్ళు ఎవరికి లోబడి ఉంటారో రాజులు, వాళ్ళకు కూడా ఈశ్వరి కనుక రాజరాజేశ్వరి అని చెప్పబడుతుంది ఇక్కడ. అందుకే రాజరాజేశ్వరి అంటే అమ్మని మించిన పరతత్వం లేదు అని స్పష్టంగా తెలుస్తుంది ఇక్కడ. అటువంటి రాజరాజేశ్వరి శ్రీచక్రం మధ్యలో బిందువు రూపంలో ఉంటూ అక్కడ చేయబడేటువంటి భక్తుల తర్పణలకు సంతోషిస్తూ ఉన్నటువంటి తల్లి శ్రీచక్ర ప్రియ బిందు తర్పణ పర శ్రీరాజరాజేశ్వరి. ఇంత చేసి ఒక అక్షరం మీద రచించిన శ్లోకానికి ఇంత వ్యాఖ్యానం అయింది. ఈ శ్లోకం ఒక్కసారి చదువుకుందాం. బహుశా కొంతమంది